అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బలమైన ప్రతిపక్షం ఉంటే తప్పులను ప్రశ్నిస్తుందని, కేసీఆర్కు భయం పట్టుకుందని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు పొన్నం ప్రభాకర్. ఎదుటిగా ఎవడు ఉండద్దు, ఎవడు ప్రజాస్వామ్యంలో నన్ను అడిగినోడే ఉండొద్దు అని స్థానిక చిన్న సర్పంచ్ కాడ నుంచి పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎంపీ దాకా ఈరోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. దీనికి బద్ద వ్యతిరేకిని. అవసరమైతే ప్రాణం తీసుకుంటాం కావచ్చు, కానీ పార్టీ మారే ప్రశ్నే లేదని నేను కరీంనగర్ ప్రజలకు త్వరలో అఫిడవిట్ రూపంలో అష్యూరెన్స్, బికాస్ ఇలా ఓటర్ను విశ్వాసం తీసుకొని ప్రశ్నిస్తారు కదా అని కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మారితే చీటింగ్ చేసినట్టే. ఆ మారిన శాసనసభ్యుల దగ్గర కూడా చీటింగ్ కేసు పెట్టిపోయడానికి మా పార్టీ క్యాడర్ తోటి మాట్లాడుతున్నాం. బరాబర్ చీటింగ్ కేసులు పెట్టిపోతాం. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యాజ్ పర్ లీగల్ కూడా తప్పకుండా మేము అందరికి ప్రామిస్ చేసి చేయకపోతే లాభం అనేది. కాబట్టి తప్పకుండా పూర్తి విశ్వాసం పెట్టారు, మాట మీద నిలబట్టోడిని, కొట్లాటోడిని